కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ పలు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ వేసిన పిటిషన్లపై విచారణ జరిపింది ధర్మాసనం. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక ఉందని పిటిషనర్లు వాదించారు. అయితే దీనిపై సకాలంలో ప్రభుత్వం ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ పలు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ వేసిన పిటిషన్లపై విచారణ జరిపింది ధర్మాసనం. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక ఉందని పిటిషనర్లు వాదించారు. అయితే దీనిపై సకాలంలో ప్రభుత్వం ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ పై హైకోర్టులో విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి దానిపైన హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ తో పాటు ఎస్కే జోషి పిటిషన్లను కలిపి విచారించినటువంటి హైకోర్టు ఈ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు తరపున వాదనలు వినిపించినటువంటి సుప్రీంకోర్టు కౌన్సిల్ సుందరానికి సంబంధించినటువంటి వాదనలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసినటువంటి ప్రభుత్వ కౌంటర్ పై కూడా కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ తో పాటు ఎస్కే జోషి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దానిపైన రిప్లై కౌంటర్లు కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి. కానీ రిప్లైకి ప్రభుత్వం ఇప్పటి వరకు రిటర్న్ సబ్మిషన్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకా సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరినటువంటి సందర్భంలో మేము దీనిపైన రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నామని కేసీఆర్ తో పాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వీళ్ళంతా పిటిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు దాంట్లో ఎట్లాంటి ముందడుగు తొలగిపోవడంతో ఇవాళ విచారణ కొనసాగించారు. ఫిబ్రవరి 20 లోపు లిఖితపూర్వక సబ్మిషన్ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసినటువంటి హైకోర్టు అప్పటి వరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ప్రభుత్వం ఎప్పటికప్పుడు దుమ్మెత్తిపోవాలనేటువంటి వ్యవహారంలోనే బీఆర్ఎస్ పార్టీ పైన అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కోర్టులో న్యాయస్థానాల ద్వారా ఇంకా న్యాయం బతికుందనేటువంటిది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా వారు వెనువెంటనే రిప్లై ఇస్తున్న సందర్భంలో ప్రభుత్వం డైలమాలో పడుతోంది. ఇంతవరకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా కూడా ఇంతవరకు దీనిపైన అనేక తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప ఒక్క ప్రామాణికమైనటువంటి ఆధారాలతో ఎక్కడా కూడా సమర్పించకపోవడంతో అటు కోర్టులో కూడా చివార్లు తప్పడం లేదు ప్రభుత్వానికి. ఎన్ని రోజులైనా కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి దానిపైన రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై పైన ఇంతవరకు ప్రభుత్వం దానిపైన స్పందించకపోవడంతో హైకోర్టు మాత్రం ఫిబ్రవరి 20 లోపు ఒకవేళ మీరు ఫిబ్రవరి 20 లోపు ఆ ప్రాసెస్ పూర్తి చేయాలని చెప్పింది. 20 తర్వాత 25 దీనిపైన సమగ్ర విచారణ జరుపుతామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.